హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఖచ్చితంగా నేను చేసే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ వరకు చేరుతుంది. ఇమిగ్రేషన్ సర్వీసెస్లో నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను కాబట్టి ఆ స్ట్రగుల్స్ మీరెవరో ఫేస్ చేయకుండా ఉండడం కోసం నేను ఈ ప్రతి ఒక్క వీడియోలోని ప్రతి ఒక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో వచ్చాను. అదేంటంటే, నేను ముందు వీడియోలో తెలియజేసినట్టుగా కొన్ని ఫేక్ కన్సల్టెన్సీలు మన వర్క్ని ఫేక్ వర్క్ చేసి మీ వర్క్ ప్రాసెస్ అవుతుంది కదా, ప్రాసెస్ అయింది కదా, మీ మీద మేము ఎంత పని చేసాం, మీరు కట్టిన అమౌంట్కి మేము ఇంత ఛార్జ్ చేస్తాం, ఇంత రిటర్న్ ఇస్తాం అన్న కన్సల్టెన్సీని ఒకదాన్ని నేను ఫేస్ చేశాను అనమాట. కన్సల్టెన్సీ ఎక్కడో లేదు, మన హైదరాబాద్లో సోమాజిగూడ రాష్ట్రపతి భవన్కి వెళ్ళే రూట్లో ఉందన్నమాట. నేను బిల్డింగ్ అడ్రస్తో సహా మీకు నేను డిస్ప్లే చేస్తాను. ఎందుకంటే అది నా విషయంలో చాలా రాంగ్గా బిహేవ్ చేసిన కన్సల్టెన్సీ. ఫేక్ వర్క్ చేసి నా దగ్గర డబ్బులు దొబ్బేసింది. అది అంటే నాలాగే వేరే ఎవ్వరికి ఇలా జరగకూడదని నేను ఇంత ధైర్యంగా నేను ఆ బిల్డింగ్ అడ్రస్ని అలాగే ఆ కన్సల్టెన్సీ ద్వారా మీరు ఎవరు మోసపోకూడదని మొత్తం వివరాలని మీకు ఇస్తున్నాను. నిజంగానే మేము అన్నీ చేస్తున్నాం అనే ఆఫీస్ ఒక సినారీ ఎలా ఉంటుంది అంటే, ఓకే రో బాబు ఇది చూడగానే ఓ వీసా చేస్తారు, మనకి చేసి ఎక్కడికి పంపిస్తారు అని ఆశ పెట్టేంత జెన్యున్గా కనబడతారు. కానీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అంటారు కదా, ఎంత స్వీట్గా మాట్లాడతారంటే ఆన్లైన్లో వస్తుంది మనకి, ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడో దగ్గర సోషల్ మీడియాలో ఉంటుంది. దాని యొక్క అడ్రస్ ఇవన్నీ రీల్స్ ద్వారా మన వరకు చేరవేస్తారు. మనం ఏదో చూసి మనం ఉంటుంది కదా ఆశ, పంపిస్తారు కదా అనేసి కాల్ చేస్తే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లు స్వీట్గా మాట్లాడి, సార్ మీకు కాబట్టి ఎలా చేస్తున్నామండి, వేరే వాళ్ళకైతే అంతవరకు చేయమండి, మమ్మల్ని అనుమానించాల్సిన అవసరం ఏం లేదండి, కాకపోతే ఆఫీస్కి వచ్చి మీరు కన్సల్ట్ అవ్వండి, ముందైతే మీరు ఆఫీస్కి విజిట్ చేయండి అంటారు. మెల్లగా విజిట్ చేసిన తర్వాత మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నుంచి హైయర్ అథారిటీకి మనల్ని పరిచయం చేస్తారనమాట. అంటే అక్కడ మనతో ఫోన్లో మాట్లాడే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, మనతో మాట్లాడే వేరే వాళ్ళు ఉంటారు. అలా మొత్తానికి మ్యానిపులేట్ చేసి ఫీజు కట్టించుకుంటారు అనమాట. ముందు వాళ్ళు ఫీజు కట్టిన తర్వాతే వాళ్ళ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ప్రాసెస్ స్టార్ట్ చేసి దగ్గర నేను జనవరిలో స్టార్ట్ చేసిన ప్రాసెస్ని ఇప్పుడు స్టిల్ నవంబర్ వరకు దాన్ని అలా కంటిన్యూ చేశారనమాట. అడిగితే చేస్తున్నామండి, మేడంతో ఫోన్ చేయించారు, జూమ్ కాల్ ఇంటర్వ్యూ అట, మీరు సెలెక్ట్ అవ్వగలరా లేదా, మినిమం బేసిక్ ఇంగ్లీష్ వచ్చా లేదా, అప్పుడు చాలా ఫేక్ ప్రాసెస్లు చేస్తారు. కేస్ ఆఫీసర్ అని, టీమ్ లీడర్లని, మేనేజర్లని, అసిస్టెంట్ మేనేజర్లని, అబ్బో చాలా స్టేజెస్ ఉన్నాయి. అందులో కూడా ఫేక్గా కన్సల్టెన్సీ నడపడానికి కూడా ఎన్ని స్టేజెస్ని వీళ్ళు పెట్టుకొని వాళ్ళకి శాలరీ తీసుకొని చేస్తున్నారంటే, మేము ముగ్గురం కట్టాము, ముగ్గురు దగ్గర 1 lakh రూపీస్ దొబ్బేసింది అనమాట. ఈ 6-7 monthsలో 1 lakh దొబ్బేసింది. అడిగితే ఏం కదా, దానికోసం ఎంత ఛార్జ్ చేస్తామని చెప్పేసి 1 lakh కట్ చేసింది అనమాట. అయితే మేము చాలా ట్రై చేసాం, డబ్బులు అయితే ఇవ్వలేదు. బట్ అది నాకు జరిగిందే మీకు జరగకుండా ఉండడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను అడ్రస్తో సహా పెడతాను. ఆ కన్సల్టెన్సీని అస్సలు నమ్మొద్దు. కాకపోతే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయండి, వాటి మీద ఉన్న కామెంట్స్ కూడా పాజిటివ్గా లేవు. ఎక్కడ కూడా జెన్యూనా కాదా, వేసాలు అవుతున్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేస్తే మాకు జెన్యూనిటీని క్రియేట్ చేసింది అనమాట ఆ కన్సల్టెన్సీ. సరే ఓకేలే, మనం దేన్ని బిలీవ్ చేయకుండా ముందైతే అడిగేయకూడదు అనేసి 1 lakh రూపీస్ కట్టడం జరిగింది. సో తర్వాత తెలిసింది అది ఫేక్, అదేం చేయలేకపోయింది, ఏం చేయలేదు అని. ఫేక్ నడుస్తుందని తెలుసు వాళ్ళకు కూడా. కానీ అక్కడికి వెళ్ళి ఫీజు కట్టడం వరకే మన చేతిలో ఉంటుంది, మిగతా అంతా ఏది మన చేతిలో ఉండదు. యూకేకి చేస్తాం, యూఎస్కి చేస్తాం, పోలాండ్ చేస్తాం, అక్కడ చేస్తాం, ఇక్కడ చేస్తాం అంటే ప్రాసెస్ ఏం అవ్వలేదంటే వేరే కంట్రీస్కి మళ్ళీ ఎంత ఎక్కువ అవుతుంది, ఎంత ఎక్కువ డబ్బులు కట్టాలి అని ఏదేదో చెప్తారు. సో మొత్తానికి నేను ఆ కన్సల్టెన్సీ గురించి చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. కన్సల్టెన్సీ పేరు ఏఈ స్క్వేర్ ఇమిగ్రేషన్ సర్వీసెస్. బిల్డింగ్ అడ్రస్తో సహా మొత్తం నేను మీకు డిస్ప్లే చేస్తాను. దయచేసి ఆ కన్సల్టెన్సీని మాత్రం కన్సల్ట్ అవ్వద్దు. స్టూడెంట్ వీసాలు చేస్తా అంటారు, విజిట్ వీసాలు చేస్తారు, వర్క్ వీసాలు చేస్తా అంటారు, అది చేస్తాను, ప్రతిదీ చూపిస్తారు. అందులో ఏది జెన్యూన్ కాదు, అంతా ఫేక్. దాన్ని మాత్రం నమ్మొద్దు. నేను అఫీషియల్గా చెప్తున్నా, అదైతే ఫేక్ కన్సల్టెన్సీ, దానిలో డౌటే లేదు. అదే బిల్డింగ్లో 3-4 కన్సల్టెన్సీలు ఉన్నాయి, అవి జెన్యూన్గానే వర్క్ చేస్తాయి. బట్ ఇది మాత్రం పూర్తిగా ఫేక్, పూర్తిగా ఫేక్. ఎవ్వరూ నమ్మొద్దు. ఏఈ స్క్వేర్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ గుర్తుపెట్టుకోండి. కావలిస్తే నేను పే చేసిన పే స్లిప్లతో మొత్తం బ్యాంక్ డీటెయిల్స్తో, ట్రాన్స్ఫర్ చేసిన బ్యాంక్ డీటెయిల్స్తో సహా మొత్తం మీకు డిస్ప్లే చేస్తాను. మొత్తం అక్కడ మేనేజర్తో సహా మొత్తం అందరూ ఫేకు, అందరికీ తెలుసు ఏం జరగట్లేదు అనేసి. అందరూ యాక్ట్ చేస్తారనమాట. అంటే మన స్టాలిన్ సినిమాలో చనిపోయిన శవానికి ట్రీట్మెంట్ చేస్తారు చూడు, దారుణంగా
అలా ట్రీట్ చేస్తారనమాట అక్కడికి వెళ్ళిన వాళ్ళని. అవ్వదని తెలిసి వెళ్ళినా కానీ వాళ్ళు ఒక సినారీ క్రియేట్ చేసి అంతా చేసేస్తారు. అక్కడ మేనేజర్ కానీ, అక్కడ ఉన్న టీమ్ లీడర్ కానీ, కేస్ ఆఫీసర్ కానీ, వీళ్ళందరూ మొత్తానికి ఆ కన్సల్టెన్సీ అయితే ఫేక్. ఈ ఈ ఈ వీడియో మాత్రం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అని మీరు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే ప్రతి వీడియోకి మీరు సపోర్ట్ చేయండి. మరి థ్యాంక్ యూ. బాయ్. మరి మళ్ళీ కలుసుకుందాం.